వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన శాంతమ్మ కొద్ది రోజుల క్రితం కడుపు నొప్పితో తొర్రూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది. అక్కడే డాక్టర్ స్పందిస్తూ ఆమెకు చికిత్స అందించే ఉద్దేశంతో ఆమెకు స్కానింగ్ కి పంపించగా రిపోర్ట్లో ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఆపరేషన్ చేస్తూ ఉండగా కంతిని గుర్తించి డాక్టర్ కంతిని తొలగించడానికి కేవలం అపెండిక్స్ పేగును మాత్రమే తొలగించడం జరిగింది. ఒకవేళ కంతిని తొలగించినచో పేషెంట్ కు ప్రాణాపాయం ఉంటుందనే ఉద్దేశంతో కంతిని తొలగించకుండా కుట్లు వేసి ఆపరేషన్ పూర్తి చేయడం జరిగింది. లేని ఎడల ఈ వార్తా కథనంపై ఎంత దూరం వెళ్లడానికైనా వెనకాడమని అన్నారు. బీఆర్కే న్యూస్లో ఒక రాసింది ఏంటంటే, మనకి ఇక్కడ గడ్డ ఉందని ఓపెన్ చేసారు, దాన్ని తీసేసినామని వాళ్ళతో తప్పుడు సమాచారం చెప్పి మళ్ళీ యాక్సిడెంటల్గా అక్కడికి వెళ్ళి హన్మకొండలో స్కాన్ తీపిస్తే దాంట్లో గడ్డ ఉందని మళ్ళీ తెలిసిందంట వాళ్ళకి. ఇదైతే 100% మీడియాలో రాయడం అయితే చాలా తప్పుగా రాశారు. కొంచెం దయచేసి ఇక్కడ అసలు ఏం జరిగింది నిజానిజాలు తెలుసుకొని ఒకసారి మీడియాలో రాస్తే మంచిది. పర్సనల్గా ఏదో గ్రడ్జ్ పెట్టుకొని మా మీద ఏదో సాధిద్దామని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ అయితే కాదు. మీకేమైనా ఎవిడెన్స్ కావాలి అని అనుకుంటే నాతో పాటు ఇప్పుడు నా సీనియర్ డాక్టర్స్ ఒక 10 మందిని కమిటీ ఏర్పాటు చేసి నాతో మాట్లాడమని చెప్పండి. నేను ప్రతిదానికి ఐ విల్ షో ద ప్రూఫ్. అంతేగాని మీరు మీ ఇష్టానుసారంగా సరే మీ చేతిలో ఒక మైక్ ఉంది, మీ చేతిలో ఒక మొబైల్ ఉంది, మీ చేతిలో కెమెరా ఉందని చెప్పేసి ఇష్టానురాజ్యంగా మీరు వీళ్ళు డాక్టర్లు కాదు రాక్షసులు. ఎవరండి రాక్షసులు? రాక్షసులమై ఉంటే ఇంత ప్రొఫెషన్కి వచ్చి ఇంత డిగ్నిఫైడ్ ప్రొఫెషన్లో ఉండి మేము ఇంత ట్రీట్మెంట్ చేయడం కోసమే కదా వచ్చింది. మేము రాక్షసులమని అనడము ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు మీడియా మిత్రులు, మిమ్మల్ని కూడా నేను కించపరిచినట్టు మాట్లాడితే మీ మనోభావం ఎంత దెబ్బతింటుందో మీరు కూడా ఒకసారి మీ అంతటా మీరే క్వశ్చన్ చేసుకోవాల్సింది ఉంటుంది. అండ్ ఈ వార్తలను అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇదైతే నన్ను చాలా వేదనకు గురి చేసిన అంశం. ఇదైతే దయచేసి ఇలాంటివి అయితే ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోండి. సరే ఇంకొక క్వశ్చన్, ఇలాంటివి ఓపెన్ చేసి ఎలాంటివి చేయకుండా ఏమన్నా ఇంతకుముందు ఆపరేషన్స్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా? అయితే నేను ఒక్కనే కాదు, ఎంత పెద్ద డాక్టర్ అయినా ఉండనివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, ఒకటి మనము ఎప్పుడు కూడా 100% స్కాన్ మీద ఎప్పుడు కూడా డిపెండ్ అయి ఉండం. మనకుండే నాలెడ్జ్, మనకుండే క్లినికల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నిటిని బేస్ చేసుకొని మనము దాంతోపాటు స్కాన్ అనేది జస్ట్ మనకు ఒక ఎవిడెన్స్. కానీ అదే 100% క్రైటీరియా అసలుకే కాదు. ఈ హాస్పిటల్లోనే కాదు, ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన పెద్ద పెద్ద ల్యాప్రోస్కోపీ సర్జన్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ అపోలో హాస్పిటల్, యశోదా హాస్పిటల్, వాళ్ళు కూడా వాళ్ళకి ఓపెన్ చేసిన తర్వాత డిఫికల్ట్ ఉంది, దీన్ని ఓపెన్ చేస్తే పేషెంట్కి ప్రాణాపాయ స్థితి వచ్చే ఛాన్స్ ఉందన్నప్పుడు నేను ఒక్కనే కాదండి, ఎవరైనా కూడా పేషెంట్ని కాపాడడం కోసమే మనం వైద్యం చేస్తాం. ఆ ఒక్క ఉద్దేశంతోనే ఆ గడ్డని నేను క్లోజ్ చేయడం జరిగింది తప్ప పేషెంట్కి ఏదో అన్యాయం జరిగింది అనడం మాత్రం కరెక్ట్ అసలుకే కాదు. ఇది ఎక్కడ చాలా హాస్పిటల్స్లో, ఎంత పెద్ద హాస్పిటల్లో అయినా కూడా మనం కంతి ఉందని ఓపెన్ చేసేసి క్లోజ్ చేసిన సందర్భాలు చాలా అంటే చాలా కోకోలలో ఉన్నాయి. మీకు కావాలంటే నేను ప్రతిదానికి ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. పేషెంట్ తరపు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అయితే పాపం పేషెంట్ తరపున మేము వాళ్ళు వచ్చిన ఫస్ట్ డే నుండే మా కేరింగ్, ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఏందనేది వాళ్ళకు కూడా క్లియర్ కట్గా అంతా తెలుసు. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా నిజం చెప్పాలంటే పేషెంట్ తరపున వాళ్ళు మమ్మల్ని అయితే ఒక్క మాట కూడా అనలేదు. అయితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొచ్చు మనం, ఎందుకంటే మనం చెప్పిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్లియర్ కట్గా అర్థం చేసుకున్నారు. దాంతోపాటు వాళ్ళు సర్జికల్ అంకాలజిస్ట్ సార్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. సార్ కూడా వాళ్ళకి పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. అండ్ సార్ వాళ్ళ ముందు నాతో మాట్లాడారు. సో అప్పుడు సార్ మీరైతే మాకేం ద్రోహం చేయలేదు, సరే మీరు చేయాల్సిందల్లా ఒకటే సార్, మమ్మల్ని ఒక 4 రోజులు ఇక్కడ హాస్పిటల్లో ఇంజక్షన్ల కోసం పెట్టుకోండి, కుట్లిప్పేంత వరకు అయితే మేము కుట్లిప్పేంత వరకు పెట్టుకున్నాం. పేషెంట్ ఈజ్ డూయింగ్ ఫైన్, పేషెంట్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. నేను సర్జరీ చేసిన తర్వాత అండ్ నా సర్జరీ వల్ల కూడా ఏ చిన్న హాని కూడా జరగలేదు. ఆమెకి కడుపులో ఉన్న అపెండిక్స్ తీసేసిన అదొకటైతే మేము ఇంకా న్యాయం చేసినామని నేను భావిస్తున్నా. పేషెంట్ వాళ్ళు హాస్పిటల్ మీద ధర్నా అయితే పేషెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడమో లేకపోతే ఆందోళన చేయడమో వాళ్ళు ఒక గ్యాంగ్గా రావడం అనేది ఇదైతే కట్టుకథ. ఎవ్వరు రాలేదు మా దగ్గరికి. పేషెంట్ వాళ్ళ తరపున పాపం ఒక 3-4 వాళ్ళ రిలేటివ్స్ వచ్చి రిక్వెస్ట్ చేశారు నేను, సార్ అక్కడ హాస్పిటల్లో ఇప్పుడు మొన్ననే ఆపరేషన్ అయింది కదా, కొంచెం కుట్లిప్పేంత వరకు మీరైతే పెట్టుకోండి సార్, మేము మీ దగ్గర ఏం డిమాండ్ చేయట్లేదు, మీరు మాకేం ద్రోహం చేయలేదు, మీరు ఉన్న పరిస్థితిని క్లియర్ కట్గా మాకు క్షుణ్ణంగా వివరించారు మీరు, అంతే, మీ తరపున మాకైతే ఏం అన్యాయం జరగలేదు సార్ అని వాళ్ళైతే సహకరించారు మాకు. అయితే ఇప్పుడు మన మీడియా మిత్రులు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో ఏం మాట్లాడిచ్చారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు పేషెంట్ వాళ్ళు అందరూ వచ్చినా, వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చినా కూడా మీ సమక్షంలోనే నేను వాళ్ళతో అందరితో మాట్లాడడానికి రెడీ. సో ఇక్కడ వాళ్ళ మీడియా మిత్రులు మనకు రాసింది ఏంటంటే, ఇక్కడ హాస్పిటల్లో చీఫ్ డాక్టర్ని నేను, సర్జరీ చేసిన డాక్టర్ని నేను, అట్లీస్ట్ నన్ను కలవకుండా
మా హాస్పిటల్ పార్ట్నర్ పాపం డాక్టర్ మహేష్, ఆయన ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈ హాస్పిటల్ పార్ట్నర్. ఆయన నేను లేనప్పుడు జస్ట్ రౌండ్స్ వేసుకుంటాడు, పేషెంట్లని కేర్ తీసుకుంటాడు అంతే. ఇది తప్ప ఆయన ప్రమేయం అనేది ఏం లేదు దీంట్లో. అయితే మనకి ఇప్పుడు మీడియా మిత్రులు వేరే వాళ్ళు చూస్తున్నారు అదంతా రాయడం కరెక్ట్, అసలు ఒక వర్డ్ కూడా కరెక్ట్ రాయలేదు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి సర్వీస్ చేయడం ఎందుకు, పెద్ద పెద్ద సిటీస్లో వెళ్ళి సర్వీస్ చేయడం ఎందుకు, మన ఊరు చుట్టుపక్కల వాళ్ళకి మనము ఎంతో కొంచెం వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా చేయూతనిచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి మనము ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చుకొని ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తే మన మీడియా మిత్రులు కంప్లీట్గా దాన్ని అంటే ఏదో ఈ హాస్పిటల్ మీద ఏదో రుద్దుదాము, మరి వేరే విధంగా దాన్ని పోర్ట్రేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓపెన్ చేసినాక ఇట్లా అన్నీ అటాచ్ అయ్యి ఇట్లా అల్లుకపోయి ఉండి మాకు చేయరాలేదు, చేస్తే ఆమెకు ప్రాబ్లం అవుతుందని చేయలేదు. మరి మీరు మీడియా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగారు? వాళ్ళే వచ్చిండ్రు, మాకు తెలియదు. వాళ్ళు వచ్చిందనుక మాకు తెలియదు. మీడియా వాళ్ళు వచ్చి మీడియా వాళ్ళు వచ్చి ఏమడిగారు? అదే ఇట్లా ఎందుకు చేయలేదు డాక్టర్, ఇట్లా చేసిండు, ఏంది మీకు సహాయం చేస్తాం చెప్పండి, మీకు జరిగింది చెప్పండి అంటే వాళ్ళకు కూడా ఇట్నే చెప్పినాం. సార్ మాత్రం ఏం చేయలేదు, ఇట్లా చేసిండు, ఓపెన్ చేసినాక అర్థమైంది అన్నాడు, చేసిండు, కుట్లేసిండు అని చెప్పినాం అంతే. గడ్డ అయితే అట్లనే ఉన్నది. ఇక మీడియా వాళ్ళకు కూడా సార్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని కూడా మేము ఏం చెప్పలేదు, ఇదే చెప్పినాం. మందులు వాడుకుంటున్నాం అంతేగాని ఇక సార్ది ఏం తప్పు లేదండి. హాస్పిటల్ పోయినప్పుడు రూమ్లో స్కానింగ్ రూమ్లోకి తీసుకుపోయారు. ఏం చెప్పారమ్మా? ఏం చెప్పారు, భయపడకు తీస్తాం అన్నారు, కానీ ఇక అదంతా అలకపోయిందని తీయలేదు అన్నారు అంతే. మళ్ళీ వాళ్ళ తర్వాత ఏం చెప్పారా? ఇక నేను టెన్షన్ మీదనే కూర్చున్నా, పనుకున్నా అంతేనా? డాక్టర్ ఏం తప్పలేదు? ఏం తప్పలేదు. మొత్తం ఇక వాళ్ళు బయట ప్రైవేట్ మీడియా వాళ్ళు వచ్చేసి ఇదంతా ఫోకస్గా పుట్టించారు. అంతేనా? అంతే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.